వెల్కమ్ టు ఏకే న్యూస్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి అక్రమాలను బయట పెడతామని మంత్రి డివిజన్ సోషల్ మీడియా కన్వీనర్ ఇనుమల సతీష్, మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమ పేర్కొన్నారు. మంగళవారం మంత్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇసుక ఓవర్లోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ఇప్పుడు పవర్లోడ్ వాహనాలు రావడం లేదని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్ వికే రవి, కాంగ్రెస్ నాయకులు గుండా పాపారావు, కొట్టే రమేష్, వేముల సమ్మయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. దంపతులు ఆత్మగిట్లా తిరుగుతున్నాయని చెప్పేసి ప్రజలు భయపడుతున్నారని తెల్లారి మళ్ళీ మీడియా సోదరులే మళ్ళీ రాసినారు. అందుకు కాదు రోడ్ ఇక్కడ ఇసుక లారీల వల్ల కుంగిపోయిందని. అది ఎప్పుడు 8 నెలల కింద, ఏడాది కింద కుంగిపోయింది. అది కూడా లక్ష్మీ కన్స్ట్రక్షన్ అధినేత నీకు పైసలు ఇచ్చినటువంటి మల్కరాయేశం పాటిల్ వేసిన రోడే అది. కాబట్టి దయచేసి దాన్ని విమర్శ చేసే ముందు పూర్తి స్థాయిలో ఆలోచించి సమాచారం తెప్పించుకొని మాత్రమే చేయాలి. అదేవిధంగా ఈ 2024లో మాట్లాడుతున్న మధుకర్ గారు 2014-15 నుంచి కూడా కాటారం టు భూపాలపల్లి జాతీయ రహదారి, ఆ జాతీయ రహదారి కుంగిపోయి టైర్ల గాడాలు పడ్డాయి. ఆ రోడ్డు గురించి నువ్వు ఏనాడు మాట్లాడలేవు. కానీ ఈరోజు ఏనాడు సంబంధం లేకుండా అసలు ఇక్కడ వ్యాపారాలు, ఇక్కడ వ్యవహారం కేవలం ప్రజాసేవ నిమిత్తం మాత్రమే సీనుబాబు అన్నట్టయినా మత్తిన ప్రాంతానికి వస్తాడు. కానీ నీలాగా అధికారాన్ని చెలాయించడానికో, గుండాయిజానికో, రౌడీజం చెలాయించడానికో, ఆయుధ సంస్కృతిని పెంచి పోషించే సంస్కృతి మా దుద్దేల వంశంది కాదు, దుద్దేల వారసులది కాదు, సీనుబాబుది కాదు, శ్రీధరబాబుది అంతకన్నా కాదు. ఆ విషయాన్ని గ్రహించాలి. ఇంకొక విషయం చెప్తా నీకు, నీ మధ్యలో జరిగింది, ఇటీవల జరిగిన విషయం చెప్తా. ఇప్పటికీ నువ్వు అధికారాన్ని కోల్పోయి 2018లో నువ్వు ఎమ్మెల్యేగా దిగిపోయినా కూడా నీ అల్లుడు రక్త చరిత్రలో ఉండి ఇప్పటికీ హత్య కేసులు ఆరోపణలు ఎదుర్కొంటూ 2.5 సంవత్సరాలు అండర్ ట్రయల్ ఖైదీలో ఉన్నటువంటి బిట్టు శ్రీనివాస్ అలియా తులసిగారి శ్రీనివాస్ అనే వ్యక్తి నీకు చెందిన మహేంద్ర థార్ అనే వాహనం 1111 అనే వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని నెంబర్ ప్లేట్లు లేకుండా నల్లటి అద్దాలు పెట్టుకొని మంత్రి ప్రాంతంలో సంచరిస్తుంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ మిన్నకుండిపోయినా ఇవాళ ఇంకా అధికారం ఉన్నట్టుగా చెలాయించేది, రౌడీజం మాఫియాని పెంచి పోషించేది నువ్వు, నీ బంధువులు అన్న విషయాన్ని కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఒక నిజాయితీపరుడైన సిఐ శంకరెడ్డిని పంపించిన నువ్వు అదే గత 4 ఏళ్ల నుంచి కూడా మంతినిలో ప్రతి జరిగిన ప్రమాదం వెనుక, ప్రతి ఇసుక సెటిల్మెంట్ వెనుక సిఐజీ సతీష్ అనే వ్యక్తిని పెట్టుకొని ఎన్ని అరాచకాలు చేసినావో మొత్తం లెక్కలతో సహా మీ త్వరలో మీ ముందు వస్తాం. దానిలో ఏం అనుమానం లేదు. సిఐ సతీష్ నువ్వు ఇద్దరు ఏజెంట్లుగా వ్యవహరించారు మంతిని ప్రాంతంలో. ప్రతి ఇసుక కారు సెటిల్మెంట్ కింద మీరు ఇద్దరే ఉన్నారు. ఎక్కడ ఇసుక లారీ ప్రమాదం జరిగినా, ఎవరు గాయపడ్డా మీరే సెటిల్మెంట్ చేసి లక్షలాది రూపాయలు మీరు తీసుకున్న చరిత్ర మీది. కాబట్టి అటువంటి వాళ్ళు ఇలా మా ఫోన్లు ఎత్తుతలేరు, కలెక్టరు మా ఫోన్లు ఎత్తారంటే మీ బుద్ధి తెలుసుకున్నారు కాబట్టి అధికారులు ఎవరు కూడా మీ ఫోన్లకు రెస్పాండ్ అవుతలేరు తప్ప అధికారులు నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిబంధనలు విరుద్ధంగా ఉంటే నువ్వు కంప్లైంట్ చేయాలి, ఫిర్యాదు చేయాలి తప్ప అనవసరంగా దీని వ్యాపారాన్ని మా నాయకులకు అంటగడితే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే నువ్వు అధికారాన్ని కోల్పోయి ఉన్నావు. ఇంకా మతి భ్రమించి నువ్వు ఆ ప్రెస్టేషన్లో ఉండి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడం లేదు. కాబట్టి ప్రతిదీ కూడా గమనించి, ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇంకా ప్రజాక్షేత్రంలో ఉన్నా ప్రజలు ఏదో అనుకుంటున్నావు. నీకు లెక్కలన్నీ టోటల్గా అన్నీ తీర్చిపెట్టినాం. నువ్వు ఉండాల్సింది చెర్లపల్లి జైల్లో. నీకు కంపల్సరీ చిప్ప కూడా తినిపిస్తాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీ నాయకుని కేసీఆర్ కుటుంబానికి చంచల్గూడ జైల్లో ఏదైతే చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడో మేము కూడా నీ కోసం, నీ అల్లుని కోసం, నీ భార్య కోసం మేము కూడా డబుల్ బెడ్రూమ్ ఆ పక్కనే కట్టివని కూడా ఆ సదరు కాంట్రాక్టర్ చెప్పినాం. కాబట్టి రేపు మంతెన ప్రజల భవిష్యత్తు నువ్వు తెలిసేటోని కాదు. నువ్వు చిప్పకూడు తినడానికి రెడీగా ఉండు. అందుకు సంబంధించిన లెక్కలు, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసినావు అనేది పూర్తి స్థాయి ఆధారాలు, హత్య కేసులో నీ పాత్ర అయిందనేది కూడా అన్ని ఆధారాలు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టం ఎవరు కూడా అతీతులు గారు. మేము చట్టం ద్వారానే చేస్తాం. నువ్వేమన్నా అంటే నన్ను మాటికి గన్వేళ్ళని తీసేస్తారు, నన్ను హతమారుస్తారంటావు. నువ్వు చేసిన చారిత్రక తప్పిదమే రక్తపాతాన్ని సృష్టించి నీ మేనల ద్వారా ఇద్దరి దారుణంగా హతమార్చిన చరిత్ర నీది. నువ్వు చేసిన తప్పు మా కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకుడు కానీ ఎన్నడూ చేయడు. మేము రాజకీయాల్లో హత్యలు ఉండే అని కోరుకుంటాం, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. మేము చేస్తున్న చర్యల ద్వారా, మా చట్టం చేస్తున్న చర్యల ద్వారా నువ్వు కుమిలి నీ అంతా నువ్వే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోలే తప్ప నిన్ను కనీసం కోడితోడు కూడా గీయం. అది మా యొక్క సంస్కృతి. వెళ్తున్నాము, ఇక్కడ ఏ సమస్య ఉందని అనుకుంటున్నాము. ఒకటి, నల్లాలు మిషన్ భగీరథ వల్ల రోడ్లు కూడా అన్ని డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. మనకి పాత లైన్ కలుపుదామంటే అది పాత కట్ చేసి ఉన్నాయి. దానికి కూడా మేము ముందుండి అంటే ట్యాంకర్లు అవసరమైన చోట ట్యాంకర్లు కూడా వార్డు వైజ్గా మనం ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాము. అంటే అవి తొందరలో పరిష్కార దిశగానే వెళ్తున్నాము. ఆ మోటార్లు పాత ఫిల్టర్ బెడ్ దాంట్లో మోటార్లు ఫిట్ చేపించేసి దాంట్లో కొంచెం ఇటు అటు అయినా కానీ వాటర్ సమస్య కూడా లేకుండా చేద్దామన్నదే
మా ముఖ్య ఉద్దేశం. ఏ పని ఉన్నా కానీ ఎవరు కూడా అంటే మాది ఏదంటే మేము రావడానికి ఎలా అయితే చేశారో కొందరు వ్యక్తులు ఆ ప్రచారాలు చేస్తున్నారు తప్ప అలాంటి మాటలు నమ్మొద్దని, ఆ ప్రచారాలలో ఏదైనా నిజము అని అనిపిస్తే మా దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తున్నాం. శ్రీధర్ బాబు గారి సహకారం ఉంటుంది, మనకు నిధులు తీసుకురావడానికి ఉన్నారు. మేము ఆ నిధులతో మేము ఖర్చు చేస్తాము, పనులు చేస్తామే తప్ప ప్రజలను మాత్రం ఎక్కడ కూడా హింస పెట్టేది లేదు, బాధ పెట్టేది లేదు. కాకపోతే మేము వెళ్ళిన దగ్గర ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు శ్రీపద కాలనీకి వెళ్ళాము. అక్కడ గుంట ప్లేస్లో వాళ్ళు 2-3 గుంటలు కలిపేసుకొని రోడ్డుకి అడ్డంగా ఉంటుంది. రోడ్డు వేయాలంటే వాళ్ళు తీయాల్సి వస్తుంది. అలాంటి అప్పుడు మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు లేదా అని అంటారు. రోడ్లు వేయాలంటే ఆ సమస్య అది పరిష్కార దిశగానే వెళ్తాము. ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు, ఎలాంటిది కూడా జరగకుండా మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. అనుభూతి ఉందామన్నా అన్ని కట్టుబెట్టు. ఏదో 5 ఏళ్ళ తర్వాత నీ కొడుకు లగ్గమైతే నీ కొడుకు ఇలా కొడుకు పుట్టిండు, నీ బిడ్డ కూడా కొడుకు పుట్టిండు. ఆ ఇద్దరు నువ్వు నీ భార్య ఇద్దరు కూడా నీ మనవాళ్ళ ముడి కట్టుకుంటా చెడ్డీలు వేసుకుంటా ఉండు అని చెప్పేసి సందర్భంగా ఇదో కలుపుతూ నమస్కారం.